రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో హై టెన్షన్ కొనసాగుతూనే ఉంది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తుండగా ధర్నా చేసిన ప్రాంగణాన్ని అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు. బహదూర్గూడలో రాత్రి పవర్ కట్ చేసినప్పటికీ చీకట్లోనే రైతులు నిరసన తెలిపారు. అయితే రైతుల నిరసనలు నినాదాల నడుమే టెంట్లను బలవంతంగా తొలగించి కంచె వేశారు హైడ్రా అధికారులు. దీంతో బహదూర్గూడలో నేడు కూడా కంచె వేసే పనులు కొనసాగనుండగా రైతులు మరోసారి భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. పోలీసులు అధికారుల తీరుపై భగ్గుమంటున్నారు. ధర్నా శిబిరం తొలగింపుతో ఇప్పుడు రైతుల తదుపరి కార్యాచరణ ఏమిటి, ఏం చేయబోతున్నారు? భూమికి భూమే ఇవ్వాలి అని బహదూర్గూడ రైతులు వారం రోజులుగా ఆందోళన బాట పట్టారు. అధికారులు మాత్రం 500 గజాలు పరిహారంగా ఇస్తాం అంటున్నారు. కానీ రైతులు ససేమిరా అన్నారు. అధికారుల నిర్ణయాన్ని ఒప్పుకునేదే లేదని, వెనక్కి తగ్గేదే లేదని చెప్తూ వస్తున్నారు. మరి ఈ డిమాండ్ విషయంలో రైతుల నిర్ణయం ఏంటి అనేదే ఇప్పుడు ఉత్కంఠగా మారుతోంది. ఇక బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ భూసేకరణతో తలెత్తిన వివాదం నిన్న రణరంగంగా మారింది. బహదూర్గూడలోని భూముల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అదే సమయంలో భూమి స్వాధీనం కోసం రెవెన్యూ, హైడ్రా అధికారులు సైతం రంగంలోకి దిగారు. దీంతో రైతులు ఆవేశం కట్టలు తెంచుకుంది. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసురుతూ విరుచుకుపడ్డారు. కొంతమంది మహిళా రైతులు కారం చల్లి దాడి చేయడంతో ఒక్కసారిగా హైటెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి. డీసీపీ యోగేష్ గౌతమ్తో పాటు పలువురు సీఐలకు సైతం గాయాలయ్యాయి. దీంతో కొంతమంది రైతుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అర్ధరాత్రి రైతుల దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయించగా మళ్లీ రైతులు భారీగా అక్కడికి చేరుకుంటూ ఉండడంతో బహదూర్గూడలో ఇప్పుడు ఏం జరగబోతుంది అన్న టెన్షన్ నెలకొంది. మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ప్రస్తుతం దీక్షా శిబిరం దగ్గర సిచ్యువేషన్ ఏంటి? నిన్న రాత్రి అక్కడున్న గుడారాలన్నీ కూడా పీకేసి రైతులను అక్కడి నుంచి పంపించేశారు కదా, మళ్లీ రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తాజా సిచ్యువేషన్ ఏంటి? ప్రతిభ, నిన్న బహదూర్గూడ గ్రామం దగ్గర ఒక ఉద్రిక్తత పరిస్థితులు చూసాము. ఒక రణరంగంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం లక్ష్మీ తాండా దగ్గర ఉన్నాము. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా పవర్ తీసేయడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి తాండావాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని చెప్తూ ఉన్నారు. మరొక వైపు నిన్నటి వరకు కూడా అంటే ఈ యొక్క ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఒక నిరసన వ్యక్తం చేశారు. ఆ నిరసనలో భాగంగా తమకున్నటువంటి డిమాండ్లను నెరవేర్చాలంటూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసినటువంటి పరిస్థితి. అయితే కొంతమంది మహిళలు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడిద్దాము. నిన్న ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? నిన్న పోలీస్ స్టేషన్ కూడా కొంతమంది మహిళలను కూడా తీసుకొని వెళ్ళారు. మీకు కావాల్సినటువంటి డిమాండ్లు ఏంటంటే ఏం చెప్తారు? మాకు కావాల్సింది మాకు న్యాయం జరగాలి. మాకేదన్నా ఆధారం చూపెట్టాలి. రాత్రి కరెంట్ లేదు, కరెంట్ లేక ఇప్పుడు నీళ్ళు లేవు మాకు తాగనీకే. కరెంట్ ఇడిచిపెట్టలేరు. టెంట్ తీస్తే కరెంట్ ఇస్తామని అన్నారు. ఆడకెళ్ళి రాత్రి మొత్తం కరెంట్ లేదు, తిండి లేదు, మాకు ఏం లేదు. ఇప్పుడు నీళ్ళు గిట లేదు మాకు ఇప్పుడు తాగనీకే. నైట్ ధర్నా చేస్తున్న టైంలో పడుకున్నట్టు వాళ్ళందరినీ కూడా లేపి అక్కడ టెంట్ అంతా తీసేశారని చెప్పేసి అంటున్నారు. అసలు ఏం జరిగింది నైట్? అవి మేము లేవు మేడం, మాకు పోలీస్ స్టేషన్లో వేసుకుపోయారు. 12 గంటల రాత్రికి అందరు లేస్తేనే కరెంట్ ఇస్తాం లేకుండా ఇవ్వమన్నారంట. వాళ్ళు లేచి వచ్చిర్రు. నిన్న 7 గంటలకు తీసేసిరు మేడం కరెంట్. ఇప్పుడు దాకా లేదు. ఇప్పుడు 6 గంటలకు వచ్చింది. మాకు నీళ్ళు లేదు, వంట చేయడానికి తిండి లేదు పిల్లలకు. పొలాల కాడ మొత్తం ఆవులు, దూడలు మొత్తం నీళ్ళకు అట్లే దొడ్డిలో ఉన్నాయి. పూల తోట అట్లే ఉన్నాయి. మాకు అసలు తిండి తిప్పలేం లేదు. మొన్న రాత్రి నుంచి ఆడనే ఉన్నాం మేము. ఏమన్నా ఎక్కువ మాట్లాడితే వేసుకొని టౌన్లో వేస్తున్నారు మేడం. ఎవరు ముందర పిల్లస్తురు వేసుకొని పోతురు, పక్కకు పిల్లస్తురు వేసుకొని పోతురు. ఏమన్నా చేస్తే మీరు రాకుంటే మీకు పొలం ఇయ్యరు, ఏమి ఇయ్యరు అని బెదిరిస్తారు మేడం. మా పొలం మాకు ఇస్తే చాలు మేడం, మేము అందరినీ కష్టం చేసి బతుకుతాం. మాకే ఆధారం లేదు. మేము పక్క ఊర్లో మాకు పొలం లేదు. నిన్నటి నుంచి ఎవరు కూడా అధికారులు మీ దగ్గరికి రాలేదా? ఇన్ని రోజుల నుండి చేస్తున్నారు కదా. నోటీసులు రాలేరు, ఎవరు రాలేరు. నిన్న పోలీసు వాళ్ళు అందరూ వచ్చిన దాకా మాకు తెలియదు మేడం. మాకు తెలియదు అసలు. వాళ్ళు వచ్చిన దాకా తెలియదు. మేము పూలు తెంపి అట్లే వచ్చి పోయినాం. మళ్ళీ మాకు ఇంటికి రానియలేరు. మళ్ళీ ఇంటికి ఆడికెళ్ళి ఆడికి పోని ఇస్తలేరు, ఆడికెళ్ళి ఇంటికి రానిస్తలేరు. చిన్న పిల్లలు ఉన్నారు, పేషెంట్లు ఉన్నారు, బాలెంత ఉన్నారు. వాళ్ళ గిట్ట తిండి తిప్పలు ఏం లేకుండా ఉన్నారు మేడం. మీకెంత ఉన్నదమ్మా ఇక్కడ పొలము? మాకు ముగ్గురం అన్నదమ్ములం, 3 ఎకరాలు ఉంది. అందులోనే బతుకుతారు మాకు ముగ్గురికి. ఇక గులాబీ తోటనేనా? డాక్టర్ గులాబీ తోటనే. డాక్టర్ గ్రూప్ పైసలు తీసుకున్నాం లోను. అవి ఎట్లా తెరపాలి మేము? అప్పు గవర్నమెంట్ది.
కట్టకపోతే పట్టుకుపోతారు. వాళ్ళు వచ్చి ఇంటి ముందర వచ్చి కూర్చుంటారు. గ్రూప్ తీసుకున్నాము, చిట్టీలు కట్టుకున్నాము. మా పరిస్థితి అదే ఉంది. ఇప్పుడు మేము ఏం పని చేసి ఆ గ్రూప్ కట్టాలి, చిట్టీలు కట్టాలి. మేము ఎట్లా బతకాలి? మేము ఇప్పుడు మాకే ఆధారం లేదు. అంటే మీ డిమాండ్స్లో భాగంగా మీరు కలెక్టర్ను కూడా కలిశారు. 500 గజాలు ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు. దానికి మీరు ఒప్పుకోవట్లేదు. అంటే ఏంటి అసలు మీకు కావాల్సింది ఏంటి? మేము మా ఎమ్మెల్యే దగ్గరికి పోయినప్పుడు 600 గజాలు ఇస్తా అంటే మాకు సరిపోదు 600 గజాలు. మాకేమైనా ఇంకా బయటికి పోయి కొనాలంటే 500 గజాలు అమ్ముకొని బయటికి పోయి కొనాలంటే మాకు ఉన్న ఎకర పొలం రాదుగా మేడం. రాదు. మాకు ఏమైనా సాయం చేయండి సార్. ఓ 1000 గజాలు ఒక 20 లక్షలు ఇవ్వమని మేము ఫస్ట్ డిమాండ్ చెప్పినాం. మీకు అంత ఇయ్యరు, 600 గజాలకు 6 గుంటలు 6 గజాలు కూడా ఇయ్యరు మీకు అని మా ఎమ్మెల్యే సాబ్ చెప్తే, సరే సార్ ఇక మేము వచ్చేసినాం. రాత్రి ధర్నా చేస్తున్న టైంలో పోలీసులందరూ కూడా లిఫ్ట్ చేసిరని చెప్తున్నారు. అసలు నైట్ ఏం జరిగింది? మేము పండుకున్నాం మేడం. 10 గంటలకు పోయి తినేసి పండుకున్నాము. నైటు తెల్లారుదామన 3:30 అవుతుంది. 3:30కు వచ్చి మాకు లేపిండు. ఒక కానిస్టేబుల్ వచ్చి లేపిండు. లేవురు అంటే లేచినాం. అక్కడో దిక్కు పోతే 10 మందికి ఉన్నారు. లాఠీలు తీసుకొని కొడుతూనే ఉన్నారు. ఇక లాఠీలు తీసుకొని కొట్టుకుంటే ఇక టెంట్ వీకేస్తూనే ఉన్నారు. ఆ టెంట్ మా మీద పడిపోయింది. 2 పెద్ద మనుషుల మీద పడిపోతే వాళ్ళని లేపనికి పోయేసరికి ఇక టెంట్ అంతా వీకేసిరు. ఏమేమి భయపడి నైట్లో కదా మేడం, ఎక్కడో అక్కడ ఉరికినాం. ఇక అంతలో ఇక మా వాళ్ళు కొంచెం గులాబీ తోట ఉంది. ఆ గులాబీ తోట కూడా తెంపడానికి మొత్తం గులాబీ తోటలు అట్లే ఉన్నాయి మేడం. మొత్తానికి ఇది పరిస్థితి. అంటే ఓవరాల్గా ఈ యొక్క ఇన్సిడెంట్లో ప్రధానంగా ఈ హై స్పీడ్ సంబంధించినటువంటి ట్రైన్ ప్రాజెక్టు విషయంలో మేము వ్యతిరేకత కాదు, మాకున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ని మాకు నెరవేర్చండి, ఆ తర్వాత మీరు ఏదైనా చేయండి అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న మాత్రం ఒక రణరంగ పరిస్థితి ఇక్కడ మనం చూసాము. నిన్న రాత్రి కూడా మమ్మల్ని లిఫ్ట్ చేయడం జరిగింది, కానీ ఎవ్వరూ అధికారులు మా దగ్గరకు వచ్చి చర్చించినటువంటి ఆ దాఖలాలు లేవు. అధికారులు మమ్మల్ని పట్టించుకొని మా డిమాండ్లని వాళ్ళ ముందుంచుతామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.